హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. అయితే చాలా బాగున్నాను. ఇంకా ఫైనల్గా వీడియోలోకి వచ్చేసే విషయం ఏంటో మీకు thumbnail చూడగానే అర్థమైపోయింది. మనం క్లీనింగ్ ప్రాసెస్లో అయితే పార్ట్ 2లో వచ్చేసాము. ఇంకా పార్ట్ 1 మీరు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టేశాను కదా, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ట్యాగ్ చేశాను ఐకాన్లో. అదేవిధంగా ఇక్కడ చూసేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, నేనైతే పార్ట్ 2లో ఇక్కడ ఇంకా బట్టలన్నీ క్లీన్ చేయడం ఏ విధంగా అదేనండి. క్లీన్ అంటే మరి నేను వాష్ చేసే వీడియో కాదండి. జస్ట్ ఇక్కడ మనం ఎలా సదురుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడడం మాత్రం మిస్ కావద్దు. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, మొత్తం అయితే నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నీ క్లీన్‌గా మొత్తం కింద అయితే పెట్టేసుకున్నాను. ముందుగా మనం హ్మ్, పాతబడిన పేపర్స్ ఉంటాయి గదా, ఆల్రెడీ యూజ్ చేసిన పేపర్‌లు ఇలా మళ్ళా నీట్‌గా కొత్త పేపర్స్ అయితే వేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు పండుగలొచ్చినప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాం గదా, మామూలు టైంలో కన్నా. అందుకని జెప్పేసి ఇప్పుడు చూస్తూ ఉన్నారుగా ఈ పేపర్ ఎలా అయిపోయిందో. అందుకని జెప్పేసి అప్పుడప్పుడు ఇలా పేపర్స్ అన్నీ తీసి మళ్ళీ నీట్‌గా ఇలా కొత్త పేపర్ వేసుకున్నామనుకో చూడ్డానికి కూడా చాలా బావుంటుంది మనకు. అదేవిధంగా నీట్‌గా ఉండడం వల్ల మనకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి చాలా. అందుకని జెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాను, వీటన్నిటిని కూడా నేనైతే మడత పెట్టేసుకున్నాను. నేను ఎన్నో వీడియోస్‌లో పెట్టాను ఇలా ఏ విధంగా క్లాత్స్ అనేది మడత పెట్టుకోవాలని జెప్పేసి కూడా. నేనైతే ఇప్పుడు చూపించలేదు ఏ విధంగా మడత పెట్టుకోవాలని. ఇక్కడ చూస్తూ ఉన్నారు గదా, అక్కడ సెల్ఫ్‌లో అయిపోయిన తర్వాత ఇక్కడ శారీస్ అయితే నేను పెట్టేస్తున్నాను. ఆ పేపర్స్‌ని కూడా తీసేసి మళ్ళా నీట్‌గా అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా పేపర్స్ అయితే వేశాను. మొత్తం శారీస్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు. అన్నీ నీట్‌గా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. మీరు ఎంత జాగుంటే ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్పాను. ఇంతకు ముందుకు ఒక వీడియోలో పెట్టాను. ఆ వీడియో అనేది ఇంకో స్క్రీన్ పైన ఇస్తాను. తప్పకుండా చూడడం మాత్రం మిస్ కావద్దు. అదేవిధంగా మొత్తం ఇక్కడ మనకున్న ప్లేస్‌ని బట్టి మనం ఏ విధంగా బట్టలు పెట్టుకున్నామో తప్పకుండా ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ వీడియో కూడా చూడడం మాత్రం మిస్ కావద్దు. ఈ వీడియో మీకు చివరి వరకు చూస్తే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో కూడా చూడండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, కింద కూడా మొత్తం తీసేసి బుక్స్ ఇవన్నీ మొత్తం నీట్‌గా అయితే పెట్టేసుకున్నాను. మా చిట్టి తల్లి బట్టలు కూడా మొత్తం అయితే సర్దేశాను. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నారు కదా, మొత్తం ఇక్కడ బెడ్‌షీట్స్ కూడా మొత్తం అయితే క్లీన్‌గా అయితే చేసుకున్నాను. మనకు కావాల్సిన ఇట్లా రైస్ బ్యాగ్స్ ఇంకా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, కవర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇక్కడైతే మా చిట్టి తల్లి ఉన్న మొత్తం బొమ్మలను ఒక దగ్గర. అదే విధంగా ఇంకా న్యూస్ పేపర్ ఇంతకుముందు మనము వీటిపైన వేసుకున్నాం కదా, ఆ న్యూస్ పేపర్స్ అన్ని పడేయకుండా వాటితో కూడా ఒక డీఐవై చేశాను కాబట్టి అది కూడా పడేయకుండా ఇలా మనకు యూజ్ అవుతుందని చెప్పేసి అవి కూడా పక్కన పెట్టాను. ఆ వీడియోలో తొందరలోను కూడా పెడతాను. తప్పకుండా ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్న బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా ఉందో దారుణంగా, అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇలా నీట్‌గా అయితే క్లీన్ అయితే చేసేసుకొని ఫైనల్ లుక్ చూడడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. చూస్తూ ఉన్నారు కదా, ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చూడండి. నీట్‌గా అయిపోయింది కదా. ఏ విధంగా మనం బట్టలు పెట్టుకోవాలనేది కూడా నేనైతే ఆ వీడియోలో పెట్టాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టలేను. కొంచెం నేను బిజీగా ఉన్నాను కాబట్టి పెట్టలేను. ఆ బిజీ ఎందుకు ఉన్నానో కూడా మీకు చెప్తాను తొందరలో అది కూడా. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అయితే ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసిన తర్వాతనే మీకైతే పెడుతున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.